ప్రతిష్ఠ చేస్తున్నారు. కొట్టడే. ఇది రెండో పరీక్ష. ఎంతమంది ఉన్నారా అని తరవడం మొదటిది, చప్పట్లు కొట్టడం రెండోది. వింటే చప్పట్లు కొడతారు, వినకపోతే చప్పట్లు కొట్టరు. విని బాగా ఎక్కువ ఇష్టమైతే దాంట్లో లీనమైపు కూడా చప్పట్లు కొట్టరు. అన్నీ నేనే సమర్థించుకుంటే మీరే భయపడకండి. అందువల్ల ఈ భూమి మీద అంటే ప్రపంచంలో ఎన్ని మతాలైనా ఉండవచ్చు, సిద్ధాంతాలు ఉండవచ్చు, పూజా పద్ధతులు ఉండవచ్చు, ఏమంటాం ఇంకా ఏమంటాం ఆరాధనా విధానాలు ఉండవచ్చు గాక కానీ ఎదురుగా ప్రాణముతో ఉండే దేవుడిని ఉంచుకుని ప్రాణముతో ఉండే దేవుడిని పూజించేటువంటి ఏకైక మతము నువ్వు నేను పుట్టిన హిందూ మతము మాత్రమే. మన ఎనకోడు చెప్పినట్టు కాదు. ఎవరు చెప్పినట్టు కాదు? మన ఎనకోడు. ఇది తెలియదు, పొద్దున్నే నాకు తెలిసింది. మా దేవుణ్ణి పూజిస్తేనే స్వర్గానికి పోతారు, వేరే దేవుడు లేడు. వేరే దేవుడిని పూజిస్తే నరకానికి పోతారు. అవునా? మన దగ్గర లేదు. నువ్వు పూజించినా పూజించకపోయినా, దేవాలయానికి వచ్చినా రాకపోయినా, నువ్వు ధర్మాన్ని అనుసరించి జీవిస్తే ఉత్తమ గతులు పొందుతావు. నువ్వు అధర్మాన్ని చేసావా నరకానికి పోతావు. ఇది హిందూ ధర్మం. దేవుడితో సంబంధం లేదు, దేవుడితో అసలు సంబంధం లేదు. దేవుడు చాలా గమ్మత్తైన వాడు. అవునా? శ్రీరాముడి వెంట ఉన్న వాళ్ళందరినీ వైకుంఠం తీసుకొని పోయినాడు. సరయూ నది నుంచి నేరుగా వాళ్ళ లోకానికి పంపించేశాడు. జాంబవంతుడు ఎక్కడికి పోవాలా, నీరుడు ఎక్కడికి పోవాలా, అంగదుడు ఎక్కడికి పోవాలా, సుగ్రీవుడు ఎక్కడికి పోవాలా. అవునా? తనకు శత్రువులుగా ఎదురుగా నిలబడ్డారే వాళ్ళని ముందే పంపించేశాడు. రావణాసుడు చచ్చిపోతే ఎక్కడికి పోయినాడు? వైకుంఠం. వాళ్ళు ఎక్కడికి పోయినాడు? వైకుంఠం. కాబట్టి శత్రుత్వాన్నైనా భగవంతుడితో కోరుకుంటే వైకుంఠమే పొందుతాడు. భక్తితో ఉంటే కాదు. నీ దగ్గర భక్తితో ఉంటే స్వర్గం వస్తుంది, భక్తి లేకపోతే నరకం వస్తుంది. నా దగ్గర భక్తితో ఉన్న వైకుంఠానికి పోతావు, భక్తి లేకపోయినా శత్రువుగా ఉన్న వైకుంఠానికి. ఎందుకో తెలుసా? ఆ వాడి పాపాలను కూడా పరిగ్రహించి వాడిని కూడా విముక్తం చేసేంతటి విశాల హృదయుడు నా దేవుడు. అవునా కదా? అసలు చెప్పకూడని మాట ఇది చెప్పే మనం మోసపోయినాం. అవునా స్వామీజీ? దేవాలయానికి పోకపోయినా వైకుంఠం గ్యారెంటీ కదా, అందుకే 3 తరాలైంది మానేసి ఈడంటాడు.